హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తాండ్రి రుచులు. మనం వారానికి 2-3 సార్లు కంపల్సరీ చేసుకునే చపాతీలు ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇంకా బాగా తినాలనిపిస్తుంది కదా. మరి అవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా గిన్నె తీసుకుని నేను ఇక్కడ 3 పీపుల్కి సరిపడా చపాతీ పిండి కలుపుతున్నాను. సో గోధుమ పిండి తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు 250 ml వరకు వాటర్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను, ఉండలు లేకుండా. బాగా మిక్స్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఈ డవ్ ఎంత సాఫ్ట్గా ఉందో అలా చేసేసుకోవాలన్నమాట. లాస్ట్లో డవ్ అంతా కలిపేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది, మెత్తగా వస్తుంది అన్నమాట. దాన్ని నలుపుకొని మూత పెట్టేసుకుని ఒక 20 నిమిషాల పాటు పక్కకు పెట్టుకున్నాం. తర్వాత చూపిస్తున్న విధంగా చపాతీ ఉండలు చేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫోల్డ్ చేసుకుని మళ్ళీ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చపాతీలు రెడీ అండి. ఇవి కర్రీ లేకుండా ఒట్టిగా కూడా తినేయొచ్చు. మా ఇంట్లో పిల్లలైతే అలాగే తినేస్తారు అనమాట. మరి రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం. బై బై.